గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం నర్సింగ్ జాబ్స్ ఇన్ యూరప్ కోసం తెలుసుకుందాం. చాలామంది మనకి మెసేజెస్ పెడుతున్నారు కదా, నర్సెస్ ఇండియా నుండి. సార్, మాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, 15 years ఎక్స్పీరియన్స్ ఉంది, మేము యూరప్కి వచ్చి వర్క్ చేయాలనుకుంటున్నాము, ఎలా చేయాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని అడుగుతూ ఉంటారు చాలామంది కామెంట్స్లో. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాం మనము ఈరోజు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నర్సింగ్ జాబ్స్ రెగ్యులేటెడ్ జాబ్స్ యూరోప్లో. రెగ్యులేటెడ్ జాబ్స్ అంటే ఏంటి సార్ అని అడుగుతారు చాలామంది. అంటే రెగ్యులేషన్ బాడీస్ ఉంటాయి. ఇప్పుడు నర్సింగ్ జాబ్స్కి కానీ, డాక్టర్స్ కానీ, టీచర్స్ కానీ కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ఇవన్నీ రెగ్యులేటెడ్ అనమాట. ఇవి గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెడుతుంది, ఇక్కడ లోకల్ గవర్నమెంట్స్. ఆ రూల్స్ మనము పాటించాలన్నమాట. ఓకే, సో రెగ్యులేటెడ్ జాబ్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. ఒక రెగ్యులేటెడ్ బాడీ ఉంటుంది. ఆ బాడీ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని, మన ఎక్స్పీరియన్సెస్ని, మనకు వచ్చే లాంగ్వేజ్ స్కిల్స్ని అసెస్ చేసి మనకు ఒక లైసెన్స్ ఇస్తుంది. ఆ లైసెన్స్ త్రూ మనము దానికి సంబంధించిన ప్రాక్టీస్ చేయొచ్చు. నర్స్ అయితే నర్సు, డాక్టర్ అయితే డాక్టర్, టీచర్ అయితే టీచరు. సో ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట. సో మనం ప్రస్తుతం ఈ వీడియోలో నర్సింగ్ గురించి మాట్లాడుతున్నాం కనుక, సో నర్సింగ్కి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నర్సింగ్ జాబ్స్ ఇన్ యూరప్, ఇది స్పెషలీ ఇండియన్స్ కోసమని మనం వీడియో చేస్తున్నాము, అందులో మన తెలుగు వాళ్ళ కోసమని. సో ఇక్కడ చూడండి, ఫస్ట్లో టు వర్క్ ఇన్ యూరప్ యాజ్ ఎ నర్స్ with a BSc nursing degree and 5 years of experience from India. సో మినిమం ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే ప్లస్ BSc డిగ్రీ ఉంటే నర్సింగ్లో అది మనకి పాసిబిలిటీ ఉందన్నమాట. యూ విల్ నీడ్ టు ఇవాల్యుయేట్ యువర్ క్వాలిఫికేషన్స్, గెట్ దెమ్ రికగ్నైజ్డ్. సో మన క్వాలిఫికేషన్స్ని మనం ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. సో ఎలా చేసుకోవాలి అన్నది మనం కింద చూద్దాం. ఓకే, అలాగే ఏమన్నా లైసెన్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే అవి కూడా మీట్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, కంట్రీస్ ఏవేవి ఆఫర్ చేస్తున్నాయి, ఈ కంట్రీస్ కాకుండా ఇంకా చాలా కంట్రీస్ ఉంటాయి. మనం ఒక 10 కంట్రీస్ తీసుకున్నాము. ఓకే, జర్మనీ, ఐర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, నార్వే, నెదర్లాండ్స్, ఇటలీ, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్. ఓకే, కొంతమంది అడగొచ్చు యునైటెడ్ కింగ్డమ్ యూరోప్లోకి రాదని. రాకపోయినా కానీ జాబ్స్ అయితే ఉంటాయి కనుక, సేమ్ ప్రాసెస్ కనుక అది కూడా యాడ్ చేశారనమాట. ఇక్కడ చూడండి, ఈచ్ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ లాంగ్వేజ్ అండ్ లైసెన్సింగ్ ప్రాసెస్. సో ప్రతి కంట్రీకి, అన్ని కంట్రీస్కి ప్రాసెస్ ఒకటేలాగా ఉండదు, ప్రతి కంట్రీకి కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం చేయాలి? మనము మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని ఇవాల్యుయేట్ చేయించుకోవాలన్నమాట. మనం మోస్ట్లీ ఇండియాలో BSc నర్సింగ్ చేస్తారు నర్సెస్. సో BSc నర్సింగ్ అండ్ డిగ్రీ చేస్తారు కనుక ఆ క్వాలిఫికేషన్ని మనము ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. ఎలా చేసుకోవాలి అన్నది మనం చూద్దాం. ఓకే, ఒక కాంపిటెంట్ అథారిటీ ఉంటుంది, దీన్నే రెగ్యులేటెడ్ బాడీ అంటారు. ఈ కాంపిటెంట్ అథారిటీస్ త్రూ మనము మన క్వాలిఫికేషన్స్ని, ఎక్స్పీరియన్స్ని రికగ్నైజ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. NMC ఇన్ ది UK, ఇంకొకటి యానర్ కన్నింగ్స్టల్ ఇన్ జర్మనీ, NMBI ఇన్ ఐర్లాండ్. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్. నేను కింద ఒక లిస్ట్ తయారు చేశాను, ఆ లిస్ట్ కూడా మనం చూద్దాం. ప్రతి కంట్రీకి ఏ కంట్రీకి ఏ బాడీస్ ఉన్నాయి, వాటికి సంబంధించిన వెబ్సైట్స్ మీరు వెళ్ళి ఎలా చేసుకోవచ్చు అనేది కింద ఒక లిస్ట్ తయారు చేశాను, చూద్దాం. ఓకే, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? కావాల్సిన డాక్యుమెంట్స్ ఫస్ట్ మీ డిగ్రీ క్వాలిఫికేషను, ఓకే, అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్, రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ఎన్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్. సో మోస్ట్లీ ఇండియాలో మరి ఎలా ఉంటుందో నాకు అంత ఐడియా లేదు, బట్ అనుకుంటున్నాను ఇండియాలో ఒక నర్సింగ్ కౌన్సిల్ ఉంటుంది. సో దాని త్రూ మీరు రిజిస్టర్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతే ఇప్పటి వరకు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ ప్లస్ సిలబస్ అండ్ సబ్జెక్ట్స్. మీ సిలబస్ ఏమేమి ఉంటుంది, మీ సబ్జెక్ట్స్ ఏమున్నాయి, మీ చదివిన డిగ్రీలో అవి కూడా కావాలి. పాస్పోర్ట్స్ అండ్ అదర్ ఐడీస్, ప్రూఫ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆర్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. ఓకే,
సో ఇవి కావాల్సిన మోర్ ఆర్ లెస్ కావాల్సిన డాక్యుమెంట్స్. ఇంకా కింద కూడా మనం ఒకసారి చూద్దాం ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఎక్స్ట్రా కావాలేమో. సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ చూడండి. ఇప్పుడు గ్రేట్ బ్రిటన్ అనుకోండి, యూకే కానీ, ఐర్లాండ్ కానీ, మాల్టా కానీ, ఈ కంట్రీస్లో మనకి జస్ట్ ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది. ఓకే, అదే నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, పోర్చుగల్ కానీ, లేకపోతే డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, ఇట్లాంటి కొన్ని కంట్రీస్ ఉంటాయి. అక్కడ డెఫినెట్గా వాళ్ళు లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ అడుగుతారు. సో నేనేం చేశానంటే కింద ఒక టేబుల్ క్రియేట్ చేశాను. సో ప్రతి కంట్రీకి లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, అక్కడ రికగ్నిషన్ అథారిటీ ఏదైతే మనకు లైసెన్స్ ఇస్తుందో, మన ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ చూసుకుని ఏదైతే లైసెన్స్ ఇస్తుందో ఆ బాడీ ఏంటి, ఆ బాడీ పేరు ఏంటి, ప్లస్ వాళ్ళ వెబ్సైట్ ఏంటి. సో మీకు ఈ టేబుల్ చూసుకుంటే మొత్తం మీకు ఏం చేయాలనేది తెలిసిపోతుంది అన్నమాట. సో చూద్దాం. ఫస్ట్ యునైటెడ్ కింగ్డమ్లో అయితే ఐఎల్ట్స్ కావాలా, అక్కడ రికగ్నిషన్ బాడీ NMC, నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కౌన్సిల్. ఓకే, దెన్ వాళ్ళ వెబ్సైట్ nmc.org.uk. అలాగే ఐర్లాండ్ కూడా ఐఎల్ట్స్ కావాలా, అక్కడ NMBI అని అక్కడ బాడీ ఉందన్నమాట, ఇది వాళ్ళ వెబ్సైట్. జర్మనీకి B2 జర్మన్ కావాలా, B2 లెవెల్ జర్మన్ కావాలి. సో చాలామంది ఇక్కడికి రాగానే భయపడతారనమాట మోస్ట్లీ, అరే కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అది కూడా B2 లెవెల్ నేర్చుకోవాలి అని భయపడతారనమాట. కానీ నేను కొంతమందిని చూశాను. కొంతమంది ఎలా అంటే పట్టుదలతో వితిన్ 45 days to 60 daysలో B2 లెవెల్ క్లియర్ చేసిన వాళ్ళని కూడా చూశాను నేను. సో మనం ఏదైనా అనుకుంటే డెఫినెట్గా చేయొచ్చు, లేదా ఎక్స్క్యూజెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంకా మనం డెఫినెట్గా చేయలేము దాన్ని. సో మీరు ఒకవేళ గట్టి పట్టుదలతో నేను డెఫినెట్గా జర్మనీకి వెళ్ళాలి, లేదా ఏదో ఒక కంట్రీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ కంట్రీ యొక్క B2 లెవెల్ మీరు కంప్లీట్ చేస్తే పట్టుదలతో డెఫినెట్గా మీకు చాలా అడ్వాంటేజ్. ఇక్కడ లాంగ్వేజ్ అనేది చాలా అడ్వాంటేజ్ అనమాట. ఓకే, వితౌట్ లాంగ్వేజ్, ఇక్కడ వార్నింగ్ కూడా ఇస్తున్నారు, ఎక్కడ వార్నింగ్, ఇక వితౌట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ యూ కెన్ నాట్ రిజిస్టర్ ఆర్ ప్రాక్టీస్. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు లాంగ్వేజ్ లేకపోతే మీరు మాత్రం అప్లై చేయలేరు అనమాట. డెఫినెట్గా లాంగ్వేజ్ స్కిల్స్ కావాలి. ఓకే, చూద్దాం. నెక్స్ట్ నార్వేకి B2 నార్విజన్ కావాలి. ఓకే, ఇక్కడ వీళ్ళ రికగ్నిషన్ బాడీ ప్లస్ వెబ్సైట్. నెదర్లాండ్స్ B2 డచ్ కావాలి. ఫ్రాన్స్కి అయితే B2 ఫ్రెంచ్, ఇటలీకి అయితే B2 ఇటాలియన్, స్వీడన్కి అయితే B2 స్వీడిష్, డెన్మార్క్ అయితే B2 డానిష్, ఫిన్లాండ్కి అయితే B2 ఫినిష్ ఆర్ స్వీడిష్. ఫిన్లాండ్లో 2 యాక్సెప్ట్ చేస్తున్నారు. సో మీకు స్వీడిష్ కానీ వస్తే 2 కంట్రీస్కి అప్లై చేసుకోవచ్చు. స్వీడన్కి అప్లై చేసుకోవచ్చు, ఫిన్లాండ్కి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళ బాడీస్ ఇక్కడ ఉన్నాయి, రికగ్నిషన్ అథారిటీ బాడీస్ ప్లస్ వాళ్ళ వెబ్సైట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ లింక్స్ మీరు యూజ్ చేసుకోండి. నేను ఈ డాక్యుమెంట్ని ఒక లింక్ ద్వారా డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీకు ఆల్ ది ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. మీరు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఓకే, మీ లాంగ్వేజ్ స్కిల్స్ అయిపోయాయి, మీరు పాస్ అయిపోయారు, మీ రికగ్నిషన్ కూడా అయిపోయింది. సో ఇవి 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, జాబ్స్కి అప్లై చేసుకోవాలి. ఆఫ్టర్ రికగ్నిషన్ అండ్ లాంగ్వేజ్ క్వాలిఫికేషన్ యూ కెన్ అప్లై ఫర్ ద జాబ్స్. ఓకే, స్టార్ట్ విత్ హాస్పిటల్స్, కేర్ హోమ్స్ అండ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్. మోస్ట్ ఇంపార్టెంట్లీ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్. యూరోప్లో ఎలా అంటే జాబ్స్ మోస్ట్లీ 95% ఆఫ్ ద జాబ్స్, ఎనీ జాబ్, ఏ జాబ్ అయినా కానీ, బీట్ నర్సింగ్, బీట్ టీచింగ్ ఆర్ IT ఆర్ ఎనీ జాబ్, ఏ జాబ్ అయినా కానీ త్రూ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ద్వారానే అవుతాయి అన్నమాట. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నేను కింద లిస్ట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ కూడా చూపెడతాను. ఓకే, సరే. సో మనం అప్లై చేస్తున్నాం. మనకి అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? ఓకే, ఒక జాబ్ ఆఫర్ వస్తుంది. దాని తర్వాత మన రికగ్నిషన్ అండ్ లైసెన్స్ ఆల్రెడీ మీరు రికగ్నైజ్ చేసిన తర్వాత జాబ్కి అప్లై చేస్తారు కనుక మీకు ఈ రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్స్ కూడా ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది, రైట్?
తర్వాత లాంగ్వేజ్ సర్టిఫికేట్ కూడా ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది ఆ టైం వరకు. ఓకే, సో యూ కెన్ అప్లై ఫర్ వర్క్ వీసా. EU బ్లూ కార్డ్ అన్నా స్కిల్డ్ వర్క్ వీసా అన్నా అప్లై చేసుకోవచ్చు కంట్రీని బట్టి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఇక్కడ, చూడండి ఏమేమి కావాలని. BSc నర్సింగ్ డిగ్రీ ప్లస్ ట్రాన్స్క్రిప్ట్స్, మీ మార్క్ షీట్స్, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్. సో ఇవి రెండు మీరు లోకల్గా ఇండియాలో చేయించుకోవాల్సి వస్తుంది. ఇండియాలో కూడా ఇవి రెగ్యులేటెడ్ బాడీస్ అక్కడ నర్సింగ్ ప్రాక్టీస్కి. సో అక్కడ రిజిస్ట్రేషన్ ఒకవేళ చేయించుకోలేని వాళ్ళు ఉంటే చేయించుకోండి. ఓకే, వర్క్ ఎక్స్పీరియన్స్ లెటర్స్, మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారో అక్కడ నుండి, హాస్పిటల్స్ అయితే హాస్పిటల్స్, లేదా కేర్ సెంటర్స్ అయితే కేర్ సెంటర్స్, అక్కడ నుండి ఎక్స్పీరియన్స్ లెటర్స్ తెప్పించుకోండి. సిలబస్ ఆఫ్ నర్సింగ్ సబ్జెక్ట్స్, మీ కాలేజ్లో మీరు చదువుకున్నప్పుడు అక్కడ సిలబస్ ఏంటి, అసలు ఏమేమి సబ్జెక్టులు మీకు చెప్పారు అన్నది కూడా మీకు మెన్షన్ చేయాల్సి వస్తుంది. పాస్పోర్ట్ ఆబ్వియస్లీ అందరికీ ఉంటుంది. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్, మీరు ఇంగ్లీష్ కంట్రీస్కి అప్లై చేస్తే IELTS కావాలి, నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి అప్లై చేస్తే లోకల్ లాంగ్వేజ్ B2 లెవెల్ కావాలి. ఓకే, అలాగే పోలీస్ క్లియరెన్స్ అప్లై చేసుకోవాలి. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా కావాలి, ఎందుకంటే మీకు ఫిజికల్గా కూడా కొంచెం ఫిట్నెస్ ఉండాలి. ఎందుకంటే మీరు నర్సింగ్ చేస్తున్నారు కనుక మీకు ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కనుక, సమ్టైమ్స్ యూ హ్యావ్ టు లిఫ్ట్ ద పేషెంట్స్ అండ్ ఆల్ దట్. సో ఫిజికల్ ఫిట్నెస్ కూడా కావాలన్నమాట. రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ స్పెషలైజింగ్ ఇన్ ఓవర్సీస్ నర్సింగ్ జాబ్స్. ఎగ్జాంపుల్స్ చూడండి, యూకేలో ఏమో NHS, జర్మనీలో ఏమో జర్మన్ క్లినిక్స్. ఇట్స్ జస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. నేనేం చేశానంటే ఒక లిస్ట్ తయారు చేశాను, చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ లిస్ట్, మీరు జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటే. సో ఈ లిస్ట్ ఏంటంటే టాప్ నర్సింగ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఇన్ యూరప్. సో ఆల్ యూ నీడ్ టు డూ ఇస్, మీరు ఏం చేయాలంటే మీకు వన్స్ మీ రికగ్నిషన్ అయిపోయిన తర్వాత, మీ లైసెన్సెస్ అన్నీ మీకు వచ్చేసిన తర్వాత, మీకు లాంగ్వేజ్ స్కిల్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత, అప్పుడు మీ CV కంప్లీట్గా ఫుల్గా రెడీగా ఉంటుందన్నమాట. అప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ ఇవన్నీ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ అన్నీ ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీ నేమ్స్ అన్నమాట. సో ఇక్కడేమో వీళ్ళు ఏమేమి చేస్తారు, వీసా సపోర్ట్ చేస్తారు, సర్టిఫికేషన్ కూడా హెల్ప్ చేస్తారు, జాబ్ మ్యాచింగ్ ఫర్ నర్సెస్. సో ఇదంతా కొంతమంది లాంగ్వేజ్ కోర్సెస్ కూడా నేర్పిస్తారు. సో ఇదంతా మీరు ముందే కూడా వాళ్ళని కాంటాక్ట్ అయినా కానీ వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు, మీ క్వాలిఫికేషన్స్ని ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు ఏం కావాలి అన్నది సజెస్ట్ చేస్తారు. అలాగే ఏ బాడీ మీకు హెల్ప్ చేయగలదు, ఏ రికగ్నిషన్ బాడీ మీకు హెల్ప్ చేయగలదు అని చెప్పేసి వాళ్ళు మీకు బై కంట్రీ, మీరు చూస్ చేసుకునే కంట్రీని బట్టి వాళ్ళు హెల్ప్ కూడా చేస్తారు. లేదా మీరు ఆల్రెడీ మీ ఓన్గా చేసుకుని ఉంటే వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వీళ్ళు ఈజీగా జాబ్స్ మీకు తెప్పించగలరు. అన్లెస్ అండ్ అంటిల్ మీకు జాబ్ రావాలి యూరోప్లో అంటే రికగ్నిషన్ అవసరము. రికగ్నిషన్ ఈజ్ నథింగ్ బట్ లైసెన్స్ టు ప్రాక్టీస్ నర్సింగ్ ప్లస్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ అవసరము. అవి రెండు కానీ మీరు తెచ్చుకుంటే ఈ ఏజెన్సీస్ మాత్రం మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇవి టాప్ ఏజెన్సీస్ యూరోప్లో. ఓకే, ఇక్కడ వాళ్ళ వెబ్సైట్ లింక్స్ ఇచ్చారు, వెబ్సైట్ లింక్స్ చూడండి. ఓకే, దీని త్రూ మీరు చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్కి చూడండి, నార్వే, స్వీడన్, డెన్మార్క్, UK, Ireland, Scandinavia, Germany, UK, Ireland, Germany, France, Germany, UK, Ireland, Germany, Switzerland, Malta, Cyprus, UK, Germany, Ireland, Germany, Belgium, Netherlands and France. Most of the countries ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట. సో ఈ డాక్యుమెంట్ తయారు చేయడానికి నాకు చాలా టైం పట్టింది. సో చాలా కేర్ఫుల్గా ఈ డాక్యుమెంట్స్ని మీరు చదవండి. చదివిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఏది కష్టం కాదు. మీరు భయపడేది నాకు తెలిసి లాంగ్వేజ్ టెస్ట్ల దగ్గర భయపడతారు మోస్ట్లీ మన ఇండియన్స్. ఇంగ్లీష్ అయితే క్లియర్ చేసేస్తారు అనుకోండి. నాన్ ఇంగ్లీష్ వాళ్ళు నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఆ B2 లెవెల్స్ కంప్లీట్ చేయడానికి భయపడతారు. బట్ భయపడకండి, ధైర్యం చేస్తే అదే వస్తుంది. ఓకే,
జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు విజయవాడలో ఉన్నారనుకోండి, మీకు అసలు హిందీ రాదు, మీకు పోస్టింగ్ హైదరాబాద్లో పడింది లేదా బెంగాల్లోనో మహారాష్ట్రలోనో పడింది. మీరు అక్కడ డెఫినెట్గా వాళ్ళ లాంగ్వేజ్ని అడాప్ట్ చేసుకుంటారు కదా, స్లోగా హిందీని అడాప్ట్ చేసుకుంటారు కదా. సో అలాగే స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకొని మీరు స్టార్ట్ చేస్తే 45 days కాదు, పోనీ 2 నెలలు కానివ్వండి, పోనీ 3 నెలలు కానివ్వండి, 6 నెలలు కానివ్వండి, నష్టమే ఉంది కదా. నష్టమే ఉంది. 6 monthsలో మీరు B2 లెవెల్ వరకు వెళ్తే తర్వాత లైఫ్ అంతా బాగుంటుంది కదా. నర్సింగ్ జాబ్స్కి చాలా బాగా పే చేస్తారు యూరోప్లో. ప్లస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది జాబ్. 8 hours షిఫ్ట్ ఉంటుంది. మంచి కంట్రీస్లో మంచి పెద్ద హాస్పిటల్స్లో మీకు వర్క్ చేసే ఆపర్చునిటీ దొరుకుతుందన్నమాట. ఓకే, సో ఎనీవే, సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియోని మీరు యూటిలైజ్ చేసుకుంటారు, మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్చుగల్.